రైట్. నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం కలకలం రేపుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ రాసింది. మరొక వైపు ఈ విషయంపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనకు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన విద్యార్థుల ఆందోళనను తన బాధపరిచిందంటూ మంచు మనోజ్ వెల్లడించారు. ఇక విషయాన్ని వర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకువెళ్తారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు మనోజ్. ఇక ఈ అంశంపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్కి వివరణ కోరినట్లు చెప్పారు. రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్సలర్ మోహన్ బాబు ప్రాధాన్యతనిస్తారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం కలకలం రేపుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ రాసింది. మరొక వైపు ఈ విషయంపై మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనకు ఫుల్ సపోర్ట్ చేశారు. విద్యార్థుల ఆందోళనను తను బాధించాయని కూడా మంచు మనోజ్ అన్నారు. ఈ విషయాన్ని వర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకువెళ్తారని ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే ఫిర్యాదులు కూడా తనకు ఎక్స్లో పోస్ట్ చేయాలని చెప్పారు మనోజ్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు మనోజ్. ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని వివరణ కోరినట్లు కూడా చెప్పారు. రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్సలర్ మోహన్ బాబు ప్రాధాన్యతనిస్తారని మంచు మనోజ్ స్పష్టం చేశారు.